తర్వాత తలుచుకొని ఏడుస్తూ మీ ఏడుపు వినిపించుకోలేదురా. జానకమ్మ, బాబాయ్ ఆయన్ని కలిసావా? ఇంటికి రమ్మని చెప్పావా? వస్తానన్నారా? అతన్ని నమ్ముకున్నందుకు నువ్వు ఆశపడ్డమే తప్ప అతను రాడమ్మా. ఇది ఇల్లని, నువ్వు ఇల్లాలివని అతను అనుకోనప్పుడు ఎందుకు వస్తాడమ్మా? లేదు బాబాయ్, ఆయన తప్పకుండా వస్తారు. ఈ బిడ్డల్ని తీసుకుని ఆయన దగ్గరికి వెళ్తాను. వీళ్ళ మొహం చూసైనా ఆయన తప్పకుండా వస్తారు. వీళ్ళ కోసం ఇంటికి రావాలా? వీళ్ళెవరో, ఇల్లేమిటి? అలా అనకండి. భార్యను నన్ను ఆదరించకపోవచ్చు, కానీ ఈ పసి వాళ్లకు డైలాగులు ఆపే. పిల్ల వ్యర్థాలను పట్టుకుని ఏడు మొహం పెట్టుకుని తయారైతే జాలి పడిపోయి నా పిల్లమా నా పిల్లలంటూ వెంటబడి వస్తానుకున్నావా? ఇదిగా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నోరు ముసుగు దయచేయి. మాట కనుక మీరని సరి తేలిగ్గా, కానీ ఎక్కడికి పొమ్మంటారు? వీళ్ళ బ్రతుకులు ఏం కావాలంటారు? ఏం జరిగినా నాకు అనవసరం. అయినా అడిగావు గనక సలహా చెప్తున్నాను. ఇద్దరు ముందు చెరొక చెప్పా పెట్టి అడుక్కోవడం అలవాటు చేయి. రోడ్డంపడి పడి ముష్టెత్తుకు బతుకుతారు. కన్న బిడ్డల్ని ముష్టెత్తుకు బతకమంటారా? మీరు మనిషి కాదు, మీకు మనసు లేదు. భగవంతుడనేవాడుంటే అడుక్కు తినబడిన ఈ బిడ్డల దగ్గరికే మీరు ఆశ్రయం కోసం, అండ కోసం అడుక్కోడానికి వచ్చేటట్టు చేస్తాడు. ఆ రోజు తెలుస్తుంది మీకు అనుబంధానికి అర్థం. అమ్మా ఈశ్వరి, మగవాడు కనుక తండ్రి అయినప్పటికీ సంబంధం లేదంటూ బంధాన్ని తెంచుకోగలిగాడు ఆయన. ఆడదానిగా, అమ్మగా పేగు తెంచుకు పుట్టిన వీళ్ళని పెంచక తప్పదు. అందుకు తగిన శక్తిని నువ్వే నాకు అందివ్వాలి. అమ్మా, ఆ జగన్మాత నీలాంటి దిక్కులేని వాళ్ల మీద దయ చూపిస్తుంది. ఈ బిడ్డల మొహాల మీద తేజస్సు చూస్తూ ఉంటే అఖండ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారనిపిస్తుంది. శేషు, నువ్వెన్ని వేషాలు వేసినా నా నుంచి తప్పించుకోలేవు. నీ ఆట కట్టింది. ఇన్స్పెక్టర్, తొందరపడి నన్ను కాల్చడానికి ప్రయత్నించావో ముందే పసిబిడ్డలిద్దరూ చచ్చిపోతారు. ఇన్స్పెక్టర్ గారు వద్దండి, ఆగండి. శేషు, ఆగు. ఇన్స్పెక్టర్ బాబు, ఆ దేవుడి దయ వల్ల నా రెండో అబ్బాయి నాకు దక్కాడు. పెద్దాడిని ఆ దుర్మార్గుడు. నువ్వు బాధపడకమ్మ. ఆ దుర్మార్గుడు ఎంతో కాలంగా పిల్లల్ని ఎత్తుపోయి అమ్ముతున్నాడు. వాడు నా చేతుల నుంచి తప్పించుకోలేడు. వాడిని ఎలాగైనా పట్టుకుని నీ బిడ్డ నీకు అందేలా చేస్తాను. నువ్వు నా తోబుట్టు లాంటిదా. అన్నమ రామచంద్ర, ఏంటి గురు? ఈ బిడ్డను తీసుకుని డబ్బులు. ఇదిగో 300. ఈయన సంకం వేసుకుని అడుక్కోవే, చిల్లర బాగా రావాలి. ఈయన్ని 300 కొన్నాను. ఏదో ఎదిగిపోయి ముష్టి మహారాజైపోవాలి. సాగే నదులే ఆగిన సమయం, ఎదలో ఎదలే కదిలే సమయం, అనుబంధానికి సంధ్యా సమయం, అనుబంధానికి సంధ్యా సమయం. రక్తబంధం అదే రక్తబంధం, రక్తబంధం అదే రక్తబంధం.
ఆకలి మంటల అరుపొక చోట, బడిలో గంటల పిలుపొక చోట. ఆకలి మంటల అరుపొక చోట, బడిలో గంటల పిలుపొక చోట. కలిసే దారుల కూడలిలో, కరిగే మనసుల కౌగిలిలో, నాదనుకున్నది ఒక పాశం, ఆదుకున్నది ఒక ప్రాణం. రక్తబంధం అదే రక్తబంధం, రక్తబంధం అదే రక్తబంధం. ఇదిగో బాబు మందులు. ఏమిటిది, ఇంకో రూపాయో? లేదు సార్, డబ్బు. మా అమ్మకి చాలా సీరియస్ గా ఉంది, మందులు ఇవ్వండి. బాగుంది బాగుంది, డబ్బు లేకుండా మందులు ఎవరిస్తారు? పట్టుకెళ్ళి పట్టుకెళ్ళి. సార్ ఏరా, మంచి స్టైల్ గా ఆడుకుంటున్నావు. ఇదిగో రూపాయి. ఇలాంటి ముష్టి వేధవులకి డబ్బు ఇవ్వకూడదు. ఎరా, కాళ్ళు చేతులు సరిగ్గానే ఉన్నాయిగా, పని చేసి బతక రోగమా? ఆపే, డైలాగులు ఆపే. వాడికి నీతులు చెప్పడం ఎందుకు బేట? పద. ఒరేయ్ ఒరేయ్, ఏమిట్రా పని? ఏముంది, అక్కడ ముష్టి వేధవ తయారయ్యాడు, ఇక్కడ దొంగ వేధవా. వీళ్ళ నేనాయాలుగా అన్నాడు గాని. సార్ సార్, మా అమ్మకు మందులు కొనాలండి, 1 రూపాయి తక్కువైందండి. గొప్పగా వెళ్ళాడు. రేయ్, ఈ రూపాయి కావాలరా నీకు? అవును సార్. కావాలంటే ఓ పని చేయాలి. ఏ పని చెప్పినా చేస్తానండి. రేయ్, ఆ రూపాయి తీసుకోరా. ఆహా, అలా కాదు, ఆ గ్లాస్ మొత్తం తాగేసి ఆ రూపాయి తీసుకోవాలి. వద్దండి, నీ తాగండి. మరి రూపాయి ఎలా వస్తుందో? తాగరా. వద్దండి. అయితే మీ అమ్మకు మందులు అక్కర్లేదా? మందులు కావాలంటే తాగాల్సిందేరా. తాగమంటుంటే బాగుంటుంది, తాగరా. తాగో. రూపాయి వస్తుంది. ఒరేయ్, తాగరా, లేకపోతే మీ అమ్మ చచ్చిపోద్ది. నువ్వు తాగుచావా? ఆ బాబుదేం తప్పులేదమ్మా. మీ మందుల కోసం ఒక బాబు గారిని రూపాయి అడిగాడు. ఆ బాబు గారేమో తాగితే గాని రూపాయి ఇవ్వనని బలవంతంగా తాగించారమ్మా. బాబు, అమ్మా, బాబు. అమ్మా అన్నది ఆ చూపు, అయినా మూగది ఆ పిలుపు. అమ్మా అన్నది ఆ చూపు, అయినా మూగది ఆ పిలుపు. తెలిసి తెలియని మమకారంలో, కలిసి కలవని అనుబంధంలో, ముందుకు సాగదు ఒక అడుగు, ముద్దుకు నోచదు ఒక బ్రతుకు. రక్తబంధం అదే రక్తబంధం, రక్తబంధం అదే రక్తబంధం. సాగే నదులే ఆగిన సమయం, ఎదలు ఎదలే కదిలే సమయం. అనుబంధానికి సంధ్యా సమయం, అనుబంధానికి సంధ్యా సమయం. అక్క, నేను నీలాగే ఆయన వల్ల తల్లినయ్యాక మోసపోయానని తెలుసుకున్నాను. ధైర్యం గలదాన్ని గనక బిడ్డల కోసం బ్రతుకుతున్నావు, పిరికిదాన్ని గనక ప్రాణాలు వదిలేస్తున్నాను. నా కూతుర్ని నీ కన్ను బిడ్డగా పెంచుతావనే ఆశతో పోతున్నానక్క.